ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధస్సు, దీని గురించి వాళ్ళ ప్రపంచం అంతా చర్చ జరుగుతూ ఉంది. విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనే ఆందోళన ఉంది. ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి నిపుణుల్లో మా ఉద్యోగాలు ఉంటాయా ఓడతాయా అనే సందిగ్ధత ఉంది. అట్లాగే కంపెనీల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐటీ రంగాన్ని ఏ వైపు తీసుకెళ్తుంది అనేది తీవ్రమైనటువంటి చర్చల్లో, పరిశోధనలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే ప్రపంచ దేశాధినేతలు కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అందరం గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయినా, మెషిన్ అయినా, దాన్ని మనం ఏం అడుగుతున్నాము అనే దాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాధానాలు ఉంటాయి. ఆ మెషిన్ కానీ, ఆ టూల్ కానీ, ChatGPT, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ అడిగే వాళ్ళ ప్రశ్నలను బట్టి సరైనటువంటి సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రశ్నలు అడగటం నేర్చుకోవాలి. ప్రశ్నలు అడగటం నేర్చుకోవాలి అంటే ఆలోచించటం ఉండాలి, దాని వ్యక్తీకరణ ఉండాలి. ఆలోచన సరిగ్గా ఉండి వ్యక్తీకరణ సరిగ్గా ఉంటే ఆ మెషిన్స్ సరిగ్గా పనిచేస్తాయి. కాబట్టి మనిషి ఆలోచనని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుంది, లేకపోతే మనిషి ఆలోచనకి ప్రత్యామ్నాయంగా అది పనిచేస్తుంది అనేటువంటి ఆలోచనని మనం పక్కన పెట్టాలి. ఆలోచించడం నేర్చుకోవాలి. విద్య యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఆలోచించడం నేర్చుకోవటం. ఉదాహరణకి, నేను ఏ ఆహారం తీసుకుంటే మంచిది అని ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ కానీ, టూల్ కానీ అడిగితే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలకి ఏ ఆహారం మంచిదో ఆ సమాధానం మనకు వస్తుంది. అదే నా వయసుని, నేనుండే ప్రాంతాన్ని, నా ఆరోగ్య సమస్యల్ని వివరిస్తూ ఈ నేపథ్యంలో నాకు ఏ ఆహారం మంచిది అని ప్రశ్నించినట్లయితే మరింత మెరుగైనటువంటి సమాచారాన్ని మనం పొందుతాం. కాబట్టి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి ఆలోచనతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని నడిపిస్తుంది అనేటువంటి భయం అవసరం లేదు. ఖచ్చితంగా అది మనిషి ఆలోచనకి ఉపయోగపడుతుంది, అంతవరకే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇచ్చేటటువంటి సమాధానాలు అన్నీ కూడా సరైనయా అంటే, మనకి ChatGPT కానీ, మరొక జనరేటివ్ AI కానీ స్పష్టంగా చెప్తున్నది ఏంటి అంటే, సమాధానాలు సరైనవి కాకపోవచ్చు, మీ విఘ్నత ఉపయోగించండి, ఇది సరైనదా కాదా అనే ఆలోచన, విఘ్నత కూడా చదువుకుంటున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఆలోచించడం నేర్చుకుందాం, విఘ్నతని ప్రదర్శించడం నేర్చుకుందాం, వీటిని అట్లాగే వ్యక్తీకరణను నేర్చుకుందాం. ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని మనం మరింత సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవటానికి ఉపయోగపడుతుంది.